ఓకే. మన అనుదిన జీవితంలో చాలా సార్లు మనం ఒకటి అనుకుంటాం, ఇంకొకటి వేస్తాం. అలా చాలా రకాలైనటువంటి విషయాలు మన జీవితంలో ఉంటాయి. అయితే ఎందుకు ఇట్లాంటి విషయాలు వస్తున్నాయి అని కనుక మనం చూసుకుంటే ఆ సాతాను యొక్క కుయుక్తులు మనకి కనిపిస్తా ఉంటాయి. చాలాసార్లు మోసపోతా ఉంటాం, చాలాసార్లు రాజీ పట్టడానికి ఇష్టపడతా ఉంటాం. ఇట్లాంటివన్నీ దేని వలన మనం దాన్ని వ్యతిరేకించాలని అంటే మనకి ఇష్టం ఆ విషయాలు, కానీ మనలో జరుగుతూ ఉంటాయి. అంటే ప్రతిసారి సాటానుడే చేస్తున్నాడా అనే దాని గురించి నేను చెప్పను, కానీ అది ప్రతిసారి మనం కేస్ స్టడీ చేసుకోవాలి. కానీ సాధారణంగా మన జీవితంలో తప్పకుండా అపవాది మరి సాతానుడు తన యొక్క ప్రభావాన్ని చూపించాలి అని చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే సాతానుడు క్రీస్తుకు విరోధి. సారీ, దానివలన మనకు కూడా విరోధయ్యాడు. ఆయన బిడ్డలం కాబట్టి మనకు కూడా విరోధయ్యాడు. సో ఈ ఉదయకాలం మనం కొన్ని కుయుక్తులు, సాతానుడు మన మీద ప్రయోగించేటువంటి కొన్ని కుయుక్తుల గురించి అది తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. చాలాసార్లు ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న మనకు వస్తూ ఉంటది. ఆ ప్రశ్నల మధ్యలో సాతాను యొక్క ప్రమేయం మన జీవితంలో ఎలా ఉంటది, వాడి యొక్క కుయుక్తులు ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తా ఉంటాడు మన జీవితంలో అనే విషయాలు కొన్ని మనం ఎరిగి ఉంటే వాటిని గురించి ఏ రకమైన స్టెప్స్ తీసుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది. మనం దేవుని యొక్క బిడ్డలమైనప్పుడు దేవుని వాక్యం విలువల్ని నేర్పిస్తుంది మన జీవితంలో కూడా. అంటే విలువలన్నీ నేర్చేసుకున్నామని కాదు, కానీ కొన్ని విలువల్ని మనం సంతరించుకుంటా ఉంటాం. గత జీవితంలో అంటే ప్రభు లేనటువంటి జీవితంలో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్, అంటే మనకున్నటువంటి గుణగణాలు, వాటిలో కొన్నిటిని వదులుతాం, కొన్నిటిని మనం సంతరించుకుంటాం. అంటే వాక్యంలో మనం నేర్చుకుంటున్న కొద్దీ, వాక్యం మనల్ని ప్రభావితం చేస్తున్న కొద్దీ, ఆ వాక్యం మనతో సూటిగా మాట్లాడుతున్న కొద్దీ మనం మన జీవితపు విలువల్ని మార్చుకుంటా వెళ్తాం, లేకపోతే పెంచుకుంటా వెళ్తాం. మరి సో ప్రతి క్రైస్తవునికి వాక్యం ద్వారా మన జీవితంలోకి వచ్చేటువంటి విలువలు ఉంటాయి. అంతకుముందు ఆ విషయాన్ని ఒకలా చూసేవాళ్ళం, ఇప్పుడు వేరేలా చూస్తా ఉన్నాం. అది వరకు మనం మరి ఏదైనా చేయడానికి భయపడే వాళ్ళం కాదు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్న కొద్దీ, దేవుని మనసును తెలుసుకుంటున్న కొద్దీ ఆ విషయాన్ని అలా చేయకూడదు, ఇలా చేయాలి, అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనేటువంటి కొన్ని విషయాలు మన జీవితంలోకి వస్తాయి. అయితే సాతాను యొక్క కుయుక్తి ఎలా ఉంటదంటే, మనం ఏ బలహీనతలనైతే మార్చుకొని వదిలిపెట్టి క్రీస్తులోకి వచ్చామో ఆ బలహీనతల మీద దెబ్బ కొడతా ఉంటాడు. అంటే మనం నేర్చుకున్నటువంటి విలువల్ని, మనకున్నటువంటి విలువల్ని, మనం ప్రాక్టీస్ చేసేటువంటి విలువల్ని, మరి ఆ విషయాల్లో, విలువల విషయాల్లో రాజీ పడటానికి శోధిస్తా ఉంటాడు. ఆది నుండి కూడా మనం చూసినట్లయితే సాతానుడు గొప్ప శోధకుడు.
ఆదాము అవ్వను కూడా అక్కడ శోధించాడు. ఏమన్నాడు? ఇది నిజమా అన్నాడు. అంటే ఎంత కుయుక్తిగా మాట్లాడాడో మనం అర్థం చేసుకున్నాం. మనలో ఒకటిగానే మాట్లాడతాడు. అదేదో పైనుంచి దిగిరాదు, సర్పం రాదు. ఇప్పుడు ఇక మనలో ఒకటిగానే మాట్లాడతాడు అన్నమాట. మన ఇంట్లో వాళ్ళ నుంచి మాట్లాడతాడు, మన ఫ్రెండ్స్ నుంచి మాట్లాడతాడు, మన చర్చ్ మేట్స్ నుంచి, మనతో పాటు మందిరం వచ్చే వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడతాడు. అంటే సాతానుడు కుయుక్తిపరుడు. అంటే తెలియకుండానే మన మీద దాడి చేస్తాడు. మన సొంత వారి ద్వారానే దాడి చేస్తాడు. అంటే మనం నేర్చుకున్నటువంటి విలువల్ని, మనం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విలువల్ని, మనకు తెలిసినటువంటి విలువల విషయంలో రాజీ పడి, అంటే ఉదాహరణకి అబద్ధం ఆడకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. దాన్ని మనం అక్షరార్థంగా తీసుకొని అన్ని విషయాలు 100% అబద్ధం ఆడకూడదు అనే నిర్ణయాలు కూడా తీసుకుంటాం. కొన్నిసార్లు ఏదైనా కానివ్వండి, నష్టం వచ్చినా రానివ్వండి, అబద్ధం ఆడకూడదు అనే నిర్ణయాలు గట్టిగా తీసుకుంటాం. కానీ సాతానుడు ఎలాంటి పరిస్థితుల్లో మన పడేస్తాడంటే, ఈ అబద్ధం చెప్పకపోతే నాకు ఎంత లాస్ వస్తుంది అనే దాన్ని పెద్దగా చూపిస్తాడు. ఏముందిలే ఈ ఒక్కసారి, అవునని కాదని చెప్పడమే కదా నేను అనేటువంటి రాజీ పడిపోయేటువంటి జీవితంలోకి ఒక సందర్భాన్ని చూపించి, ఒక విషయాన్ని చూపించి, ఒక లాభాన్ని చూపించి మనల్ని ఆ విషయాల్లోకి తోసేస్తాడు. అంటే మన విలువల విషయంలో అది ఒక ఉదాహరణ మాత్రమే, అంతకన్నా పెద్దవే చేస్తాడు. మన విలువల విషయంలో మనం రాజీ పడిపోయేట్లుగా శోధిస్తూ ఉంటాడు. శోధన అంటే మనకు తాయిలం చూపిస్తాడు. ఆ తాయిలం పొందుకోవటం కోసం మనం కొన్ని దేవుని విషయాలని వదిలేసుకోవాలి. అది శోధన. ఇప్పుడు ప్రభువారికి దగ్గరకు వచ్చి చేసినటువంటి శోధన కూడా మనం చూస్తాం. నువ్వు నాకు మొక్కు, ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను అంటే ప్రభువుకి కూడా ఒక తాయిలం చూపించి ఇదిగో ఈ చిన్నది కాదని చెప్పేసి బోళ్ళంత లాభం వస్తుంది నీకు అని అంటాడు అనమాట. మన హృదయంలో మనం వెంటనే పడిపోయి మరి లాభం కొరకై మరి సత్యాన్ని లేకపోతే నిజాన్ని వదిలేస్తాం. సో జాగ్రత్త. సాతానుడు కుయుక్తిపరుడు. మనల్ని శోధించి మన యొక్క జీవితంలో ఉన్నటువంటి విలువల్ని హరిస్తా ఉంటాడు. మరి వాటి విషయంలో రాజీ పడిపోవడానికి ప్రోత్సహిస్తా ఉంటాడు. ఏదో ఒకటి చూపిస్తా ఉంటాడు. కాబట్టి వాటి కుయుక్తిని ఎరిగిన వారంగా ఉండాలి. ఎట్ని అటాక్ చేస్తాడో మనకు తెలియదు. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని క్రమశిక్షణతో కాపాడుకుంటా ఉంటేనే, దేవుని వాక్యంతో ప్రతిదినం మనం నింపబడతా ఉంటేనే గాని దాన్ని గ్రహించలేనటువంటి సంగతులు ఉంటా ఉన్నాయి. తర్వాత సాతాను గురించి చెప్పండి ఇంకో మాట ఏంటంటే అబద్ధికుడు, లేకపోతే నాశనం చేసేవాడు. దొంగతనముకు నాశనముకు తప్ప మరి దేనికి రాడు. ఆ దొంగ ఎవరు అంటే సాతానుడు. అంటే సాతాను యొక్క గుణాలు ఏంటి? అబద్ధాలు ఆడటం, అబద్ధాలు చెప్పడం, నాశనం చేయడం. ముఖ్యంగా సాతాను యొక్క ఫోకస్ ఎక్కడుంది, దృష్టికోణం ఎక్కడుంది, దృష్టి ఎక్కడుంది అని అంటే ఇలా చెప్పడం విషయంలో దేవుని యొక్క సత్యాన్ని అబద్ధానికి మార్చాలి, ఆ సత్యాన్ని నాశనం చేయాలి అనేటువంటి ఒక గురితో పనిచేస్తా ఉంటాడు. అంటే మనం నేర్చుకున్నటువంటి దేవుని సత్యం దాని నుంచి మనల్ని దూరపరచాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. అంటే దేని ద్వారా దూరపరచాలి అంటే
అబద్ధాల ద్వారా దోసుకొస్తాడు. చాలా సార్లు విషయాలు ఎలాగుంటాయంటే, ఇదిగో నేను పలానా విషయం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా, 2 ఏళ్ల నుంచి చేస్తున్నా, 3 ఏళ్ల నుంచి చేస్తున్నా, కానీ అసలు ఏమీ జరగట్లేదు అనేటువంటి ఒక విషయాన్ని మన కళ్ళ ముందుకు తెస్తాడు. ఇదిగో ఈ భక్తిని వదిలేసుకుంటే నాకు అన్ని జరిగిపోతాయి అనేటువంటి విషయాన్ని మన ముందుకు తీసుకొస్తాడు. ఎంత గొప్ప అపాయంలో మనల్ని పడేస్తాడో ఒకసారి ఆలోచించండి. సో నాశనం వైపుకి మనందరినీ నడిపించాలి అనేటువంటి గురి సాతానుడికి ఉంది. అందుకనే దేవుని యొక్క సత్యాన్ని నాశనం చేయాలి, అబద్ధాలతో నాశనం చేయాలి అని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కొన్ని కేసుల్లో మరి విన్ అవుతాడు కూడా, జయిస్తాడు కూడా. కాబట్టి మనం కూడా సాతాను చేత జయించబడే వారి యొక్క లిస్ట్ లోకి వెళ్ళకూడదు. అందుకనే ఆయన అంటాడు, శోధనని జయించు, నేను నీకు జీవకిరీటం ఇస్తాను అని అంటాడు. మరి అందుకనే సాతానుడు తీసుకుని వచ్చేటువంటి శోధనని మరి రాజీ పడమని మన చెవిలో గుసగుసలాడేటటువంటి విషయాన్ని ఒక్కసారే కదా అబద్ధం చెప్పి, లేదని చెప్పు, అంతకన్నా ఎక్కువేం చెప్తున్నావు నువ్వు, రాదని చెప్పు అని మన చెవిలో చెప్తా ఉంటాడు అనమాట. అబద్ధాలు చెప్పమంటాడు. మరి అంతేకాకుండా దేవుని యొక్క సత్యాన్ని మరి నాశనం చేయడానికి అన్ని రకాలుగాను ప్రయత్నాలు ఈ రోజుకి చేస్తూనే ఉన్నాడు. ఆ చివరి దినం వరకు మరి దేవుడు మరి సాతాన్ని అగ్నిగుండంలో వేసే వరకు కూడా తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంటాడు. కానీ వాడు అగ్నిగుండానికి డెస్టైన్ అయిన వాడు, అక్కడికి పంపబట్టడానికి ఉన్నవాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి అగ్నిగుండం కొరకు వేచి ఉండి తన యొక్క ప్రభావాన్ని తీవ్రంగా చూపించేటువంటి సాతాను మరి శోధనకి లేకపోతే అబద్ధాలకి మనం లోనవ్వకూడదు. మనం నిత్యము దేవునితో నిలిచి అక్కడ జీవించేటువంటి వాళ్ళం, దేవుని యొక్క స్థలంలో మనం జీవించేటువంటి వాళ్ళం. కాబట్టి విచక్షణ కలిగి ఉండాలి. మరి అది అబద్ధమా నిజమా అనే విషయాన్ని మనం విచక్షణతోనూ వివేచనతోనూ మరి వాటిని వేరు చేయగలగాలి. దేవుని యొక్క సత్యాన్ని పట్టుకొని ముందుకు సాగే వాళ్ళంగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే అసలు మన ఎక్కడ దెబ్బ కొడతాడు అనంటే, మనందరికీ తెలుసు. ఏం దెబ్బ కొడతాడు అనంటే, మొట్టమొదట మనని ప్రార్థన చేసుకునేడు, మొట్టమొదట మనని దేవుని వాక్యం చదువుకునేడు, దేవుని వాక్యం గ్రహించకుండా చేస్తాడు, దేవుని వాక్యం మరి వినకుండా చేస్తాడు, మరి తన బిడ్డలతో కలిసి ప్రార్థన చేయకుండా చేస్తాడు. ఇవన్నీ మన మీదకి వచ్చేటువంటి, మనం అనుకుంటాం కదా పొద్దున్నే లేవలేకపోతా ఉన్నాము, లేకపోతే ఆరోగ్యం బాగోట్లేదు, లేకపోతే ఇంకోటి అని అనుకుంటాం అన్నమాట. మనకు అలా అనిపిస్తుంది, నిజంగానే ఆ కారణాలు మనలో కనిపిస్తూ ఉంటాయి. కానీ మరి సాతాను యొక్క తలంపు ఏంటి నీ గురించి అనంటే, పక్కకు తప్పించటం. నువ్వు ఎందులో అయితే వెళ్తా ఉన్నావో, ఏ మార్గంలో వెళ్తా ఉన్నావో, దేవునికి సన్నిహితంగా వెళ్తా ఉన్నావో ఆ మార్గం నుంచి పక్కకు తప్పించడం అనేదే వాడి యొక్క మరి గురి. మరి ఒక విశ్వాసిని మరి పక్కకు తప్పించి ప్రార్థన లేకుండా చేయడం, ఒక విశ్వాసిని పక్కకు తప్పించి దేవుని వాక్యం చదువుకోకుండా చేయడం, మరి అదేమంటే చాలా బిజీ. ఇది పెద్ద సాతానీయమైనటువంటి పదం, బిజీ అనేది. నాకు బాగా అర్థమైంది ఏంటి అని అంటే, మనం బిజీ, మనకి అనేకమైన పనులు ఉన్నాయి, మనం చాలా ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నాం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేస్తున్నాం అనేటువంటి ఒక విషయాన్ని చాలా గొప్పగా చేసి చూపిస్తాడు వాళ్ళ కళ్ళ ముందు. ఎంత బిజీ అయిపోయామంటే, మోకాళ్ళుని 5 నిమిషాలు ప్రార్థన చేసుకోలేని బిజీ అయిపోయాం, 10 నిమిషాలు ప్రార్థన లేనటువంటి జీవితాల్లోకి వెళ్ళిపోయాం. మరి అసలు ఒక పారాగ్రాఫ్ బైబిల్ చదువుకొని దాన్ని ధ్యానం చేయలేనటువంటి బిజీగా అయిపోయాం. అంటే మన యొక్క ఇహలోకపు పనుల మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నామో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? సాతానుడు మన ఒక ట్రాప్ లో పడేశాడు, ఒక ఉచ్చులో పడేశాడు. ఏంటి అంటే, బ్రతకాలి కదండి, సంపాదించుకోవాలి కదండి, పని చేయాలి కదండి అని మనం అనుకుంటాం అన్నమాట. ఆ బ్రతకడం కోసం
లేకపోతే ఆ యొక్క మరి సంపాదించుకోవడం కోసం మనం దేవుని యొక్క విషయాల్ని మరి ప్రాముఖ్యంగా పెట్టకుండా రెండవ ప్రాముఖ్యమైన విషయంగా మన జీవితంలోకి ఆల్రెడీ తీసుకెళ్ళిపోయాం. మన ప్రాధాన్యత ఏంటి? ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ పని చేసే వాళ్ళైనానే, మరి ఇంట్లో ఉండే వాళ్ళైనా సరే, మన ప్రాధాన్యతలు ఏంటి? దేవునితో గడపడం అనేది మన ప్రాధాన్యతగా ఉండిందా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం అనేది మన ప్రాధాన్యతగా ఉండిందా? అది మనకి సెకండరీ అయిపోయింది, అంటే రెండవ ముఖ్యమైన విషయం అయిపోయింది. మేబీ కొంతమందికి మూడవది, నాలుగవది, ఐదవది కూడా అయి ఉండొచ్చు. మనం అంతా ఎలాగ అయిపోయామనంటే, మనం తెలియకుండానే ఈ ఉచ్చులోకి జారిపోయాం, పట్టబడిపోయాం. మన ఫోకస్ అంతా ఎక్కడ ఉంటది? మన మన దృష్టి అంతా ఎక్కడ ఉంటది అంటే, దేవునిలో ఎదగడం, దేవుని యొక్క విషయాల్లో శ్రద్ధ చూపించడం, దేవునితో జీవించటం, దేవునితో సహవాసం చేయడం, ఆయనకు దగ్గరగా జరగడం, ఆయన యొక్క గుణ లక్షణాలను కలిగి ఉండటం, వాటిని నేర్చుకోవడం, ఆయన పాదాల సన్నిధిలో కూర్చొని నేర్చుకోవడం అనే దాని నుంచి ఎప్పుడో తప్పిపోయాం. ఆలోచించండి, మనందరం ఎప్పుడో తప్పిపోవాలి ఆ విషయాల నుంచి. బాధ్యత ఏంటి? మన పిల్లలు, ఇంకొంచెం పెద్దవాళ్ళం అయితే మన పిల్లల పిల్లలు, లేకపోతే మన జీవితంలో ఉన్న విషయాలు మనకు సరిపోవు, మన పిల్లల జీవితాల్లో ఉన్న విషయాలు, వాళ్ళ గురించినటువంటి చింత, ఆ తర్వాత వచ్చే వాళ్ళ గురించినటువంటి చింత. మన చింత ఎక్కడ ఎండ్ అవుతుంది అని ఒకసారి ఆలోచించండి. ట్రాప్, ఉచ్చు, ఉరి, అందులోకి వెళ్ళిపోయాం మనం. అది జీవన విధానం అనుకునేంతగా వెళ్ళిపోయాం అన్నమాట. కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జీవన విధానం అది కాదు. ఆయన మరి చల్లపూట వేళంట ఆదాముని అవ్వని మరి కలవడానికి వచ్చాడంట. అంటే దేవుడే స్వయంగా వచ్చాడు వాళ్ళ దగ్గర. ఎందుకు? వాళ్ళతో సహవాసం చేయడానికి వచ్చాడు. అంటే పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ఒక ఒక నిర్ణీతమైనటువంటి సమయము మరి దేవునితో సహవాసం చేయడం అనేది ఎంత ప్రాధాన్యతో ప్రథమ పురుషునికి, స్త్రీకి మరి దేవుడు చూపిస్తా ఉన్నాడు. మరి ఒక మంచి సమయాన్ని ఎంచుకొని ఆయన మరి వాళ్ళతో సహవాసం చేయడానికి దిగొచ్చాడు అని అంటే, దేవుడు సృష్టి మొదల్లోనే దేనితో, ఏ ఉద్దేశంతో మనల్ని సృష్టించాడో మనకు అర్థం అవ్వాలి. నిజమే, వాళ్ళకి ఏదేని తోటను సేద్యపరచడానికి ఇచ్చాడు, నదులు ఇచ్చాడు, నీళ్లు ఇచ్చాడు, దానికి కావాల్సిన వనరులు ఇచ్చాడు, మరి ఆ తోటలో రకరకాలైన ఫలాలు ఇచ్చాడు, తర్వాత ఇంకెన్నో విషయాలు ఇచ్చాడు. మన జీవితంలో పని కలిగి ఉండటం అనేది మంచిది. పని కలిగి లేవద్దని నేను అంటలా. కానీ దేవుని యొక్క ప్యాటర్న్, దేవుని యొక్క పద్ధతిని మనం ఆలోచిస్తే, ఆయన పొద్దుస్తమా ఏదైనా మనల్ని ప్రార్థన చేయడానికి చెప్పలేదు. చల్లపూట వేళ ఆదామా అవ్వా అని ఆయన పిలిచేవాడు. రండి నాతో కూర్చోండి, నాతో సంభాషణ చేయండి, నేను అనేక విషయాలు మీకు నేర్పిస్తాను, నాతో సహవాసం చేయండి అని ఆయనే దిగొచ్చి ఏదైనా తోటకి మరి పిలిచేవాళ్ళు. ఈ రోజుల్లో అయితే క్రీస్తు యేసు ద్వారా మనకి ఎంతో గొప్ప సహవాసం ఇవ్వబడింది, ఎంతో గొప్ప వాక్యం ఇవ్వబడింది. మరి ఎంతో సులువుగా ఆయన్ని సమీపిస్తా ఉన్నాం. ఓకే, ఆయన సమీపించేటువంటి పద్ధతి లేదు, ఆయనే వాళ్ళ దగ్గరకు వచ్చాడు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ద్వారా ఆయన కృపా సింహాసనాన్ని ధైర్యంగా మనం సమీపించడానికి, అబ్బా తండ్రి అని పిలవడానికి దేవుడు ఎన్నో ద్వారాలు, మనకి ద్వారాన్ని ఓపెన్ చేసి. అయితే మనం ఏం చేస్తున్నామంటే, ప్రార్థన, అయితే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం అనే అంశాలని మన జీవితంలో సెకండరీ అయిపోయినాయి. మన జీవితాన్ని ఏవి ఆక్యుపై చేసినాయో, ఏవి మరి ఆక్రమించుకున్నాయో అనే విషయం మనందరికీ తెలుసు. ప్రతి వారి జీవితంలో ఏయో కొన్ని విషయాలు ఆక్రమించుకున్నాయి. ప్రార్థన బదులుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం బదులుగా అవన్నీ ఆక్రమించుకున్నాయి. వాటి ద్వారా మనం అనేక విషయాల ద్వారా మనం డిస్ట్రాక్ట్ అయిపోయాం, తొలగిపోయాం,
దేవుని యొక్క ప్రాధాన్యకరమైనటువంటి మార్గం నుంచి. దానికి కారణం ఎవరు అంటే సాతాను యొక్క కుయుక్తులు. జాగ్రత్త, వాడు నీతో పాటుగా సైలెంట్ గా ఉండి పని చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకోబుద్ధి కావట్లేదా? వాడు పని చేస్తున్నాడు నీ దగ్గర. వాక్యాన్ని ధ్యానం చేయలేకపోతున్నావా? చదువుకోలేకపోతున్నావా? గ్రహించలేకపోతున్నావా? సమస్య ఉంది. జాగ్రత్త. వాడి యొక్క కుయుక్తిని గమనించి ఒక సమయాన్ని, దేవుడు ఒక సమయంలో తనతో గడపాలని కోరుకున్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆ సమయాన్ని, ఆ ప్రదేశాన్ని, ఆ యొక్క విషయాల్ని మరి నీ కొరకు, నీతో పాటు నీ దేవుని కొరకు వాటిని ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, నీ జీవితాన్ని సరిచేస్తుంది, నీ జీవితాన్ని ఎంపవర్ చేస్తుంది, శక్తితో నింపుతుంది. ఆ సమయం మరి ఆ ప్రార్థన నీ యొక్క ప్రతి అవసరతను తీరుస్తుంది, దేవునికి ఇంకా సమీపస్తులుగా మనల్ని చేస్తుంది. కాబట్టి మరి దేవుని యొక్క విషయాల్ని మనం ఎక్కడైతే వదిలేసి వస్తున్నామో, ఆ చల్లపూట వేళ దేవుడితో సహవాసం చేయడం ఎక్కడ మర్చిపోయామో, ఎక్కడ పోగొట్టుకున్నామో, మరి వాటిని మరి అది సాతానుడు తన కీర్తి ద్వారా ఇవాళ వచ్చి ఇది నిజమా అని నీ దగ్గర అనడం. ఇది నిజమా అనడు. ఇప్పుడు రేపు చేసుకుంది కానీ ప్రార్థన అంటాడు. లేకపోతే ఏదో నీ పిల్లలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకదాన్ని అడగడం ద్వారా నిన్ను ప్రార్థన సమయం తప్పిస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ నీకు అనిపిస్తుంది, కానీ అది ఇంపార్టెంట్ కాదు. డిస్ట్రాక్షన్ అంటే అదే. దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళటానికి, దేవునితో సమయం గడపడానికి, దేవుని యొక్క వాక్యం ద్వారా జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి ఇవ్వాల్సినటువంటి సమయాలు ఎవరు దొంగిలిస్తున్నా సరే, ఎవరు నిన్ను ఆ సమయాల నుంచి బయటకు తీసుకొస్తున్నా సరే, సాతానుడు వాళ్ళ ద్వారా నిన్ను దారి తప్పిస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించు. అది చాలా సూక్ష్మంగా, ఆత్మీయంగా, లోతుగా గ్రహిస్తేనే కానీ అర్థం కాదు. నా పిల్లలు నన్ను అడిగారు కదా, మనకు చాలా అనిపిస్తుంది. తల్లిగా ఒక ఎమోషన్, ఒక భావోద్వేగం వస్తుంది. పిల్లలు వచ్చింది నన్ను మీద ఇది అడిగింది, తర్వాత ప్రార్థన చేద్దాంలే, నేను ముందు అది ఇవ్వాలి అనేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉంటాం. లేకపోతే నా భర్త అడిగాడు నేను చేయాలి కదా అనేటువంటి మరి అప్పటికప్పుడు వచ్చేటువంటి వినయం వచ్చేస్తుంది మనకి. సో వీటి విషయం జాగ్రత్త. దేవుడు వాటి నుంచి దారి తప్పకూడదు మనమని మరి హెచ్చరిస్తా ఉన్నాడు. ఉచ్చులో పడకూడదని హెచ్చరిస్తా ఉన్నాడు. సాతానుడు నీ యొక్క ప్రార్థన జీవితాన్ని, నీ వాక్య ధ్యాన సమయాన్ని దొంగిలించడానికి నీ పిల్లల్ని వాడుకుంటాడు, నీ భర్తను వాడుకుంటాడు, నీ బంధువులను వాడుకుంటాడు, నీ పిల్లని వాడుకుంటాడు. ఈ మధ్య ఇవి చాలా ఎక్కువ అయిపోయినాయి కదా, మన చేతిలో ఉండే ఫోన్. దాని ద్వారా బోల్డంత డిస్ట్రాక్షన్, బోల్డంత దోవ తప్పిపోతున్నాం మనం అందరం కూడా. అయితే వాటి విషయంలో మనం ఆత్మీయ చురుకుదనాన్ని కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సాతాను యొక్క కుయుక్తుల్ని ఎరిగిన వారంగా ఉంటూ వాటి నుంచి మరి చాలా యుక్తితో తప్పించుకునేటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు ఆలోచించాలి మనం. ఇంకా అనేకమైన విషయాలు సాతానుడు మన జీవితంలో తీసుకుని వస్తాడు. దేవుని చిత్తమైతే మరికొన్నిటిని మనం ధ్యానిద్దాం. దేవుడు ఈ వాక్య భాగములను మనకి ఈ దిన హెచ్చరికలుగా దయచేసి దీవించును గాక. రండి ప్రభుని